ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మందిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మార్కోస్గా పిలిచే ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ పాషా మోర్ అప్డేట్స్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. పాషా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమన్నా పురోగతి కనిపించిందా ప్రాసెస్లో? అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు గడిచిన 120 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఈరోజు ఇక ముందు సాగేటువంటి ఈ దశని కీలకమైన దశగా ఇంజనీర్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే దేశంలో పేరుగాంచినటువంటి 11 బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు నేవీ దళాలతో పాటు ఇండియన్ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి బార్డర్ సేఫ్టీకి సంబంధించినటువంటి బృందాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. మరోపక్క ఆపరేషన్ మార్కోస్ కూడా అధికారులు చేపట్టారు. అంటే మార్కోస్కు సంబంధించినటువంటి బలగాలు కూడా టన్నెల్లోకి వెళ్ళాయి. అయితే పరిస్థితి పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చింది. ఇప్పుడు సాగేటువంటి రెస్క్యూ ఆపరేషన్ కీలక దశగా అధికారులు చెప్తున్నారు. మరో 24 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో వారి ఆచూకీ కనుగొంటాము. దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఈ ఎపిసోడ్కి పులి స్టాప్ పెడతామని చెప్పేసి ధీమాతోటి ఒక లక్ష్యంతో ఈరోజు రెస్క్యూ బృందాలు టన్నెల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే టన్నెల్లో ప్రధానంగా 13.5 కిలోమీటర్ల ప్రాంతంలో అడ్డుగా ఉన్నటువంటి టీఎంబీ మిషన్ను తొలగించేందుకు ప్లాస్మా కట్టర్లని తీసుకొచ్చారు. ఈ ప్లాస్మా కట్టర్లు అనేది లేజర్ తోటి పనిచేస్తాయి. ప్లాస్మా లేజర్ కట్టర్లతోటి ఆ మిషన్కి సంబంధించినటువంటి ఒక పార్ట్ని కట్ చేసే పనిలో ప్రస్తుతం అక్కడ లోపల ఉన్నటువంటి బృందాలు ఉన్నాయి. ఆ కట్ చేసిన తర్వాత నేరుగా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి వారి ఆచూకీ కనుగొంటామని చెప్పేసి వారు ధీమాతో చెప్తున్నారు. అయితే మరోపక్క ఇప్పటికే డీవాటరింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి నీరు పూర్తిగా తగ్గిపోయింది. 13 తర్వాత వెళ్లేందుకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క సిల్టు శాతం కూడా పూర్తిగా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు 8 అడుగుల మేర సిల్ట్ ఉందని చెప్పినటువంటి అధికారులు అది తగ్గిపోయింది. మేము నడుచుకుంటూ వెళ్లేందుకు అనువైనటువంటి వాతావరణము ప్రస్తుతం టన్నెల్లో ఉంది అని చెప్తున్నారు. మరోపక్క ఆక్సిజన్ పైప్స్ని కూడా 13.5 కిలోమీటర్ల వరకు పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది. మరోపక్క విద్యుత్ పునరుద్ధరణ కూడా కొనసాగింది. తర్వాత ప్లాస్మా కట్టర్లతోటి కంప్లీట్గా మిషన్ కట్ చేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ కట్ చేసిన తర్వాత లోపటి నుంచి బురద మేట కానివ్వండి, నీళ్ళకు సంబంధించినటువంటి ప్రవాహము పెద్ద ఎత్తున వస్తుందా లేకపోతే అక్కడి వరకు ఆగిపోయి ఉంటుందా అని చెప్పేసి తెలుసుకొని ఆ ఫర్దర్ స్టెప్స్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాబిన్స్ కంపెనీకి సంబంధించిన జైపీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మార్కస్ టీము, అదే మాదిరిగా నేవీ బలగాలకు సంబంధించినటువంటి కమాండోస్ ఇందులో పాలు పంచుకుంటున్నారు. సో నిన్న మంత్రులు మాట్లాడిన క్రమంలో, అధికారులు మాట్లాడిన క్రమంలో కూడా ఇది కీలక దశ. ఖచ్చితంగా 24 గంటల్లో రిజల్ట్ ఉంటుంది, ఆ నమ్మకం మాకుంది, వారు ఆచూకీ కనుగొంటామని చెప్పేసి వారు చెప్పినటువంటి పరిస్థితి మనకి నిన్న కనిపించింది. అదే లక్ష్యంతో రాత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినటువంటి అధికారులు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్కి ముగింపు పలకాలనే లక్ష్యంతో వాళ్ళు మరోమారు టన్నెల్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 120 గంటలుగా కొనసాగినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి మరో 24 గంటల్లో పులి స్టాప్ పెడతాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా.